ठीक है, तुम तो हमारे से इतने ज्यादा है, 15 मिनट के लिए पुलिस को हटा लो, बता लेंगे किसमें हिम्मत है, कौन ताकत है। అక్బరుద్దీన్ ఓవైసీ ఏదైతే 15 నిమిషాలు నాకు టైం ఇస్తే, అవును నాకు అది కూడా మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఈ 15 నిమిషాలు సమయం ఇస్తే నేను హిందువులను మొత్తం ఏరి పారేస్తా అని చెప్పేసి ఒక బహిరంగ సభలో మాట్లాడినటువంటి విషయం చాలా రోజుల తర్వాత అది తెరపైకి వచ్చింది. సో ఆ క్రమంలో నాకు మీ గురించి చెప్పారు, మీరే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు, మీరే ఈ అంశాన్ని కొంతమంది బీజేపీ సంఘ్ పరివార్ లాంటి వాళ్ళకు చేరవేసిర్రు, దాని తర్వాతనే ఇదంతా కూడా పెద్ద రగిల్చిర్రు, తర్వాత మిమ్మల్ని గెస్ట్గా పిలిచి సన్మానించారు ఒక మీడియా డిబేట్లో అని చెప్పేసి కూడా అన్నారు. ఇది ఎంతవరకు నిజం? ఇది ఒకసారి చెప్పగలుగుతారా? యాక్చువల్గా కరెక్ట్ చెప్పాలంటే నిజం, నువ్వు చెప్పింది కరెక్ట్. అక్బరుద్దీన్ ఓవైసీ ఐ థింక్ డిసెంబర్ 2012 అనుకుంటా, నిర్మల్లో ఒక సభలో మాట్లాడుకుంటూ ఒక 3-4 అంశాలు చెప్పిండు ఆయన. ఈ 15 నిమిషాలు, ఏ హిందుస్థానియో, हिंदुस्तान हम 25 करोड़ है, हम 25 करोड़ है ना, तुम 100 करोड़ है ना, तुम 100 करोड़ है ना, 15 मिनट के लिए पुलिस को हटाओ, कौन बहादुर है, कौन में किसमें हिम्मत है, పదాలు వాడుకుంటా. ठीक है, तुम तो हमारे से इतने ज्यादा है, 15 मिनट के लिए पुलिस को हटा लो, बता लेंगे किसमें हिम्मत है, कौन ताकत है। అంటే 15 నిమిషాలు టైం ఇస్తే హిందుస్థానీ అంటే భారతీయులు మిమ్మల్ని అందరూ మేము 25 కోట్ల ఉన్నటువంటి వాళ్ళం 100 కోట్లను 25 కోట్ల మంది ఏమో ఈయన జేబులు ఉన్నట్టు ఆయన మాట్లాడు 100 కోట్ల మందిని కోస్తామని చెప్పని మాట్లాడే క్రమంలోనే ఇంకొక 2 పదాలు మాట్లాడి, నేను ఆదిలాబాద్ లో ఒక మీటింగ్ అటెండ్ చేసి వచ్చిన, రాత్రి పూట వచ్చిన తర్వాత నేను 4 టీవీ ఛానల్ ఉంటుంది వాళ్ళ బలాలాద్ అనుకుంటుంది, ఆ ఛానల్ వస్తుంటే నేను అప్పుడు మా TNN ఛానల్ ఉండే. సో వచ్చిన తర్వాత కొన్ని ఛానల్ చూస్తూ ఉండే, అప్పుడప్పుడు 4 టీవీ కూడా చూస్తూ ఉండే. అందులో టెక్నికల్ వర్క్ చేసే వాళ్ళు మన దాంట్లో కూడా కొంత టెక్నికల్ వర్క్ చేసారు TNN లో. సో అది క్లారిటీ గురించి అని చెప్పి చూస్తూ ఉంటే, ఆ చూస్తున్న క్రమంలో టీవీలో ఈయన స్పీచ్ వస్తున్నది, అక్బరుద్దీన్ స్పీచ్. రాత్రి అరౌండ్ 11:30, 12 ఏదో టైం సరిగ్గా గుర్తుకులేదు కానీ బాగా లేట్ నైట్ చూస్తున్న క్రమంలో అది టీవీలో వస్తూ ఉన్నది. వస్తుంటే ఈ మాటలు వినబడుతున్నాయి. ఫస్ట్ మాట్లాడే క్రమం నాకు బాగా గుర్తు 2 అంశాలను నేను బాగా ఎక్కడైనా అంటే, అరే మీరు చచ్చిపోతే మిమ్మల్ని అందరినీ కాల పెడతారు, మీరు గాలే కలిసిపోతారు రా భయ్, మేము చచ్చిపోయినా కానీ మమ్మల్ని ఈండ పొంద పెడతారు, మా బొక్కలు కూడా ఉంటుంది, ఇది మాది అనేది. అంటే మన చావులను, మన పూర్వీకుల చావులను, మన తాత ముత్తాతల చావులను, మన తరాల చావులను ఇంత హీనంగా నీచంగా మాట్లాడుతున్నాడు ఏంది వ్యక్తి అని నాకు ఫస్ట్ బాధ అనిపించింది. తర్వాత ఇమీడియట్ కంటిన్యూషన్ మీటింగ్ లో చూస్తే, అరే కౌశల్య ఎక్కడిది, हिंदुस्तानी तहजीब है। इसी तरीके से हरियाणा कौशलियापुरम के लोग बोलते हैं कि कौशलिया वहां की थी। कौन कौशलिया? राम की मां, दशरथ की बीवी। और वहां के लोग बोलते कि कौशलिया हिंदू तहजीब के हिसाब से मैके को आई थी हरियाणा को, కౌశలియాపురం మే और రామ్వా पैदा हुए అని ఏదో హరియానా ముచ్చట చెప్పి ఎక్కడతో చెప్పి ఆమె అక్కడ అని చెప్తారు, అయోధ్యలో 3 జాగాలలో అని చెప్తారు, ఇట్లా అరే ఈమె ఎక్కడెక్కడ తిరిగింది, ఎక్కడెక్కడ అన్నది అనే లెక్కల మాట్లాడు. అంటే ఒక ఇన్సల్టింగ్ వేలా 3 पुजारियां बोल रहे अयोध्या में यहाँ। अरे अडवाणी, वाजपेयी, उमा भारती, मोदी, बता आखिर राम की माँ कहाँ गई, किधर जन्म दी? మాట్లాడారు కదా. మనము దేవతలుగా అనుకుని మనం ఆరాధ్యులుగా అనుకునేటువంటి వాళ్ళను ఇంత నీచంగా మాట్లాడతాడు దుర్మార్గుడు అని చెప్పని నాకు అనిపించిన కొద్దిసేపటికే మళ్ళీ ఇంకొక స్టేట్మెంట్ అనగా నాతో బర్దాష్ కాలేగా. బర్దాష్ కాక ఏంది ఇదని ఎవరైతే మా దాంట్లో ఆయన దాంట్లో కామన్ గా చేసే ఆయన ముస్లిమే, ఆయనకు ఫోన్ చేసి, నేను ఆయన పేరు చెప్పదలుచుకోలే, నేను ఫోన్ చేసిన, అరే ఏందా ఇంత ఘోరంగా మాట్లాడుతున్నా అంటే ఆయన నవ్వేమన్నాడంటే, నువ్వు కొత్తగా వింటున్నావు, ఆయన గట్లనే మాట్లాడతాడు, మస్తుగా మాట్లాడి ఇంత ముందు అన్నాడు. అవునా అంటే ఓల్డ్ సిటీలో మాట్లాడేదే గది, ఈయన మావాడు కొద్దిగా చదువుకున్నాడు, చదువుకున్నాడు. అరే ముచ్చడు మాట్లాడతాడు ఇట్లా, ఆయన పద్ధతి అటువంటిది, ఆయన ఇన్సల్టింగ్ అనే మాట్లాడతాడు, మీ దేవతల గురించి మాట్లాడతాడు, అట్లా అన్నాక నాకు బర్దాష్ కాక ఏం చేసిన, నేను ఒక 2కి ఫోన్ చేసిన. నా చిన్నప్పటి క్లాస్మేట్ ఉన్నాడు, పేరు కూడా చెప్పేస్తా, రాజ్ గోపాల్, వరంగల్లో నేను రాజగోపాల్ ఇద్దరం స్కూల్ మేట్స్. మనకి ఫోన్ చేసిన, కొద్దిగా డిఫరెంట్, ఏ పరిషత్ RSS ఆ లైన్ లో తిరుగుతూ ఉంటాడు, నా లైన్ డిఫరెంట్, తన లైన్ డిఫరెంట్, కానీ మిత్రుత్వం మాత్రం మా మధ్యలో ఇప్పటికీ ఉన్నది. స్నేహితమే, మేము ఆలోచనలు డిఫర్ కావచ్చు. ఫోన్ చేసిన, అరే ఏందిరా రంజు, ఇది ఏంది వీడు ఇంత ఘోరంగా మాట్లాడుతున్నారు సార్, మీరు ఏం చేస్తున్నారా ఏంటిది అని చెప్పని. అంటే ఇట్లా మాట్లాడుతున్నాడు వాడు, ఇట్లా కౌశల్య గురించి, రాముని బర్త్ ప్లేస్ గురించి, అయోధ్య గురించి ఇంత హీనంగా మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నారు మీరంతా అని చెప్పని.
అంటే నాకు తెలియదు అని అన్నాడు. తెలియదు అంటే అరే చూడు నువ్వు ఒకసారి చూడని చెప్పాను, అది అని చెప్పి చేసి పెడితే తనకు ఇంకో లక్ష్మణాచార్య అని ఇంకొక మిత్రుడు, ఇప్పుడు ఆయన ప్రజ్ఞాభారతిలో పనిచేస్తున్నాడు, ఇది ఇంకా సేవాభారతిలో అప్పుడు 2012 కూడా సేవాభారతిలో. ఈ రెండు కూడా ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలు కదా, ప్రజ్ఞాభారతి సేవాభారతి అనుకుంటా, అవి రెండు దానికి సంబంధించినవి. సో అవి నేను ఫోన్ చేసి అంటే నాకు బాధ ఏమైందంటే అరే నేను డైరెక్ట్ వచ్చి కొట్లాడలేకపోవచ్చు, కానీ ఇదేంది ఇంత ఘోరంగా మాట్లాడు ఇక్కడదని నేను ఫోన్ చేసిన, ఇంకా 3-4 ఫోన్ చేసిన, వీళ్ళు ఇమీడియట్గా నెక్స్ట్ డే మార్నింగే ఒక వెబ్సైట్ మొత్తం ఇంటర్నేషనల్లో ఉండేటువంటి వెబ్సైట్లో రాజగోపాల్ దాన్ని అప్లోడ్ చేసి దాంట్లో డిస్కషన్కు పెట్టిండు. పెడితే ఒక 2 daysలో నేషనల్ మీడియాలో అది వచ్చింది. అదో పెద్ద ఇష్యూ అయింది. తర్వాత ఒక అడ్వకేట్లు ఇక్కడ కేసులు పెట్టిండ్రు, ఇదంతా జరిగింది. దాని తర్వాత మీరు అన్నది ఏంటంటే ఎన్టీవీ భక్తి ఛానల్, భక్తి ఛానల్ వాళ్ళు ఈ దాని మీద ఒక పెద్ద డిబేట్ పెట్టారు, ఒక పెద్దది దాదాపు ఒక 25-30 మందితోనే పెద్ద హాల్లో పెట్టారు, వాళ్ళ దగ్గర పెద్ద హాల్లో పెట్టారు. దానికి నన్ను ఫోన్ చేసి రమ్మని అడిగారు. అంటే నేనన్నా నేను రాను, నాదంతా తెలంగాణ ఓరియంటేషన్ ఉంటుంది, నాది నేను రానని కూడా చెప్తే లే మీరు దీనిలో సూత్రధారే మీరని చెప్పిండ్రు, అసలు మీరు లేకపోతే ఇష్యూ బయటకు వచ్చేదే కాదు అది ఇదని చెప్పని నాకు బాగా ఎంబడబడితే సరే అని చెప్పి పోయినా. నేను ఆ మీటింగ్లో మాట్లాడినా వచ్చిన, అరే 85% కూడా తను అనుకున్నట్టు ఇక్కడ మొత్తం వీళ్ళే కూడా లేరు, ఇక్కడ అన్టచబిలిటీ ఉన్నది, ఈ సెక్షన్స్ పోనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, వాటిని కూడా మీరు అడ్రస్ చేయాలి. ఎవడెవడో చిల్లరగా లెక్క ఆడు మాట్లాడితే ఆయన గురించి ఏంది ఇన్ని రోజుల నుంచి మీరేం చేస్తున్నా, సరే ఆ మీటింగ్లో పోయినా మాట్లాడడం జరిగింది. వాస్తవం కూడా ఆ ఎపిసోడ్ అక్బరుద్దీన్కు సంబంధించినటువంటి ఎపిసోడ్లో అది జరిగింది. అది ఆ రోజు రాత్రి నేను ఇన్స్టిగేట్ చేస్తేనే జరిగినటువంటి అంశం. నేను ఇయ్యాలటి కూడా ఫకర్తో చెప్తున్నా, నేను గౌరవంగా చెప్తున్నా, నేను బరాబర్ నేను ఆ స్టాండ్ మీద ఉన్నా, ఎవరికి ఇష్టం ఉన్నా ఎవరికి ఇష్టం లేకున్నా కానీ అటువంటి మాట్లాడే విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి వ్యక్తి. కాకపోతే ఏంటంటే దౌర్భాగ్యం ఏంటంటే భారతదేశంలో అతనికి శిక్ష పడలే, అట్లున్నాయి మన చట్టాలు అట్లున్నాయి. ఇప్పటికీ 11 సంవత్సరాలు అవుతుంది బీజేపీ ప్రభుత్వం, 12 సంవత్సరాలు అవుతుంది, అయినా కానీ ఇంకా ఆయన పైన చట్టపరమైన చర్య తీసుకుంటే అది ఎవరి వైఫల్యం? రాజ్యం వైఫల్యం, పాలకుల వైఫల్యం. అది ఎవరి చేతిలో ఉన్నది? అన్నది ఉన్నది, మాట్లాడింది ఉన్నది, రికార్డు ఉంటుంది, అన్ని ఉంటాయి. ఆయన అసెంబ్లీలో మాట్లాడి ఉంటాయి, ఆ స్పీచ్లు ఉంటాయి, అన్ని ఉంటాయి. ఇంత పెద్ద విధ్వంసం సృష్టించే కాడితంక మాట్లాడతారు, దేశాన్నే మొత్తం కింది చేసేట్టు మాట్లాడతారు. మన అసంటోలో ఏమన్నా చిన్న అంశం టాయిలెట్లో ఎవరైనా ఆయన అంటే అర్బన్ నక్సలైట్ అని మాట్లాడతారు మన మీద. విచిత్రం ఏంటంటే వాళ్ళకు వత్తాసుగా వాళ్ళకి అడ్వకేట్ చేసిందే ఇక్కడ మెదక్ ఎంపీ రఘునందన్ బీజేపీలో ఆయన బీజేపీ ఎంపీ. ఎంత విచిత్రం అంటే ఈ జనాలు కూడా మాట్లాడే యువకులు కూడా ప్రతి ఒక్కరిని మీరు ఒకటే లైన్ లో చూడొద్దు, మీరు కూడా అనలైజ్ చేయండి. అబ్బా మీకు ఏజ్ ఉన్నది, మీరు చదువుకుంటున్నారు కావచ్చు, మీరు అనలైజ్ చేయాలి అసలు ఏం మాట్లాడుతారు, వీళ్ళు మాట్లాడే దాంట్లో వాస్తవాలు ఉన్నాయా లేవా. ఇంతెందుకు ఇప్పుడు అయోధ్య కావాలని ఏ ఇంటికి పోయినా అయోధ్య కట్టాల్సిందే అని చెప్పని ఎవరు కాదంటారు, బరాబర్ ఎవ్రీవన్ వాస్ ఫర్ అయోధ్య. మనసొంటలం కూడా కట్టాల్సిందే. వాళ్ళు అరే ఆడ బర్త్ ప్లేస్ అని ఒక నమ్మకం ఉంది, వదిలేసేరి పక్కకు ఊరని చెప్పని అందరూ మాట్లాడిన వాళ్ళు అందరూ చేసిన వాళ్ళే ఇలా కట్టిండ్రు, అందరు సంతోషంగా ఉన్నారు, అందరు పోతున్నారు, అందరు దండం పెట్టుకుంటారు, పూజలు చేసుకుంటారు, అన్ని నడుస్తూనే ఉన్నాయి. ఓకే అదంతా అవుతుంది. కానీ అసదుద్దీన్ ఓవైసీ ఎట్టి పరిస్థితుల్లో అది మాత్రం అయోధ్య అక్కడ ఉండనే ఉండదు, బాబ్రీ మసీద్ అక్కడనే కడతామని కట్టిన తర్వాత మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి అసదుద్దీన్ నువ్వు వేరే దేశాలకు పంపిస్తాను నీ గవర్నమెంట్, మేమేమో మీకు యాంటీ లెక్క మాసంటోళ్ళంగా అనిపిస్తాం. అసదుద్దీన్ మీద యుద్ధం చేయరు, అసదుద్దీన్ మీద యుద్ధం చేయరు. పన్ను పొట్టకూటి కోసం ఇక్కడికి వచ్చి పాపం పేదోళ్ళకి ఇంత బన్నులు అది నువ్వు విషం ఉన్నదా మంచి ఉన్నదా నువ్వు తేల్చే అధికారం కూడా నీకు లేదు. అది చూపించి సమాజాన్ని మొత్తం గంగా జమున తైజూబ్ లెక్క మనోళ్ళు బతుకుతుంటే ఇక్కడ తెలంగాణలో బతుకుంటే దాన్ని విడగొట్టేందుకు ఒక ఆంధ్ర మీడియా వచ్చి నువ్వు ఇక్కడ చేస్తుంటే మేము ఎందుకు మాట్లాడడం? మెర మీ దమ్ముండే ఇలా మళ్ళీ చెప్తున్నాం. అసదుద్దీన్ ఓవైసీ కాలేజు చెరులో ఉన్నది, ఇది మన ఛానల్లో కూడా వచ్చింది. రఘు కూడా మొత్తుకున్నాడు, మొత్తుకొని మన అందరం మాట్లాడుకున్నాం కదా. ఆడికి ఓనరాయా బాండ్రీ ఎవరు వస్తారో బాండ్రీ, మీరు రాండి, ఒక టీం కాండి, ఒక 500 మంది జమ కాండ్రీ. బ్రిసిడ్ రెసిడెన్సీ మీద ఎట్లయితే తురబాస్ ఖాన్ మౌలి అల్లావుద్దీన్ ఎప్పుడైతే 1857లో చేసిండ్రో అట్లా చేద్దాం పా, మీరు వస్తారా? చలో దారుసలాం మీద చేయండి, వాళ్ళ మీద చేయండి, అక్కడికి రాండి, మీ ప్రతాపాలు మొత్తము బరాబర్ ఉన్నాం. ఎస్ ఇలా మళ్ళీ చెప్తున్నా, ఇలా నేను మనసంటోలో మేము మాట్లాడినాము. ధరణి వచ్చిన తర్వాత అంతకుముందు 90,000 ఎకరాల 90,000 ఇనుండ్రి, చెవులు గట్టిగా పెట్టుకుని ఇన్నుండ్రి, 90,000 ఎకరాల ఉన్నటువంటి దేవాదాయ భూమి ఇప్పుడు 50,000 ఎకరాలే అయింది ధరణి పోర్టల్ తర్వాత. అంటే 40,000 ఎకరాలు గుడుల భూములు, ఎండోమెంట్ భూములు, గుడుల భూములు మింగినటువంటి దొంగలు ఎవరు, గుండాగాన్లు ఎవరు? అది తీయాలనా లేదా మొత్తుకుంటున్నాం మేము తీయమని చెప్పి, రాని దాని మీద పనిచేద్దాం. గుడుల భూములు ఎట్లా పోయినాయి దాని మీద పనిచేద్దాం. ఈ ఫిల్మ్ నగర్లో ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ని అక్కడ ఇప్పుడు రంజిత్ రెడ్డి కన్స్ట్రక్షన్ పెడుతున్నాడు, దాని కూడా పెద్ద వివాదమైంది. దాని తర్వాత బీజేపీలో కీలకమైన వ్యక్తులే ఇప్పుడు కేంద్ర మంత్రిలో ఉన్నటువంటి వాళ్ళు, ఎమ్మెల్యే ఉన్నటువంటి వాళ్ళే కాంప్రమైజ్ అయ్యారు దానిలో.
ఇగో వీళ్ళందరూ ఉట్టిగా ఏదో ఆతికే దిగానేకే దాని తల్లగా చబానేకే దాని తల్లగా లెక్క ఉన్నది ఇప్పుడు ఇదంతా మనకు చూపించేటి ఒకటి, వీళ్ళు ఇక్కడ ప్రాక్టికల్ గా చేస్తున్నది ఒకటి.